వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. అమ్మ, పెద్ద అడ్వెంచర్ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. మా రైట్ సైడ్ అంతా చెరువే ఉంది. మామూలు అడ్వెంచర్ కాదు ఇది. మన బైక్ కాబట్టి వచ్చింది, కానీ ఇంకో బైక్ అయితే కష్టమే అవు. ఇది రాయే అనుకుంటాగా. ఓ, ఇది దాటాలి. ఇది దాటొద్దు అని చెప్పి ఇట్లా వచ్చినాం మేము. వచ్చేటప్పుడు ఈ రూట్ వద్దు, వేరే రూట్. ఈ రూట్లో వెళ్ళిపోదాం. 2 రూట్లు ఉన్నాయి అంటే మాకు తెలియకుండా ఆ రూట్లో వచ్చినాం. అమ్మ తోడు. డేంజర్ అయిపోయింది పోండి. అడ్వెంచర్ అయితే నాకు చుచ్చు పడ్డది లిటరల్గా. ఎటు గట ఇటు కాదా? అమ్మ, మళ్ళీ వాళ్ళు ఇటే వస్తారు కారా? ఓకే ఓకే ఓకే. గిది దాటించుకోండికి అదంతా తిరిగి వచ్చినామా? నువ్వు కూడా గూగుల్ మ్యాప్ లెక్కన చూపిస్తాను ఒక డైవర్షన్లు. అమ్మ, పెద్ద అడ్వెంచర్ తర్వాత వెళ్తున్నాం మళ్ళీ ఫారెస్ట్లోనే. మళ్ళీ లెఫ్ట్ పోవాలా? ఎటు పోతాను ఏమో నాకైతే ఏం అర్థమవుతుంది. దీనికైతే ఇవాళ నిజంగా బజ్జీలు రాలిపోయినాయి పో. వెనక టైర్ డేంజరస్గా అరిగిపోయింది అసలు. మళ్ళీ రూట్ గుర్తుపెట్టుకోరు వచ్చేటప్పుడు, లేకపోతే మనం అడవి తల్లికి అంకితం అయిపోతాం. ఓహో, మామూలు అడ్వెంచర్ కాదు పోండి అది. అదొక్కటి స్కిప్ చేస్తే మాత్రం మిగతా రోడ్ అంతా సూపర్ ఉంది. బట్ అడ్వెంచర్ చేద్దాం అనుకునే వాళ్ళు అయితే రండి. ఇక రిస్క్ వద్దు అనుకుంటే మాత్రం బైక్స్ అట్టే పెట్టి వాకింగ్ చేసుకుంటే రండి, బెస్ట్. ఇంకా అది మళ్ళీ ఇంత దూరం నడవాల్సి వస్తుంది అక్కడి నుంచి. రాళ్ళే ఉన్నాయి కానీ ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు. మామూలు అడ్వెంచర్ కాదు పో, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి మనం. స్ప్లెండర్ పోతుందిరా మంచిగా, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఎవరు వచ్చారు? హిమాలయన్ బైక్ వేసుకున్నా. ఆల్రెడీ బైక్ టైర్ అచ్చులు అయితే కనిపిస్తాయి. బైక్ పోయింది, బైక్ అచ్చులు కనిపిస్తాను. 100cc బైకులు గాలి వేసుకోపోవచ్చు, ఇది అంత పెద్ద మ్యాటర్ కాదు. లేపి ఎత్తి ఆడ పడేయచ్చు కూడా. ఇది మనది లేపలే, మొద్దుకు మొద్దు ఉంటుంది కాబట్టి. ఏంద్రా ఫారెస్ట్ లోపల తీసుకుపోతాను మొత్తం. R15 కూడా వేసుకురాలే కాదు ఇంత దూరం. ఇంతకు మించిన అడ్వెంచర్ అయితే ఎక్కడ చేయలేంలే. మళ్ళీ పోతే లడాక్ అటు సైడే చేయాలి ఈ టైప్ ఆఫ్ అడ్వెంచర్. దాదాపు మనం ఇప్పుడు వాటర్ క్రాసింగ్ కాంచి ఇటుకు 2 కిలోమీటర్స్ వచ్చినాం కదా.
వామ్మో ఫారెస్ట్లో ఎక్కడికి పోతున్నామో ఏమో ఏం అర్థమైతేనే లేదు అసలు. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ చేస్తున్నాం నిజంగా, అడ్వెంచర్ మీద అడ్వెంచర్ రైడ్. థిక్ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ నేమ్ కూడా దూల్హాపూర్ ఫారెస్ట్ అన్నట్టు. మామూలు అడ్వెంచర్ కాదుకోండి, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే. ఇప్పుడు ఏ టెర్రైన్లో కూడా నడిపించగల అంత ఉంది, కాకపోతే బైక్ కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనకి అక్కడక్కడ సెట్ అవ్వాలి. ఓ నీ కరిష్మా వచ్చింది ఇటు దాకా, కరిష్మా బైక్ వచ్చింది. ఏడ మనకు షాప్ కూడా ఉందిరా. చిన్నపాటి షాప్ కూడా ఉంది మనకి. పోదామా ఇంకా నిన్నే పెడదామా? ఇక్కడ పెడదాం జరు. అమ్మ తోడు, ఈ రోడ్లో వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది దూలాపూర్ వాటర్ ఫాల్స్. డేంజర్ చేసినాం ఆఫ్ రోడింగ్. అమ్మ తోడు, టైర్ డేంజర్ అరిగిపోయింది. ఏమో కనిపిస్తుంది లైట్గా, ఇంజన్కి లైట్గా తాకింది కింద. చలో, సో బైక్ అక్కడ షాప్ దగ్గర పెట్టి వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ అనాలో ట్రెక్కింగ్ అనాలో అర్థమైతే లేదు. సుక్కలు కనిపించినాయి పోండి. ఇట్లా మనం కొద్ది దూరం అయితే ట్రావెల్ చేయాలి. ఎంత దూరం అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందిగా. కొద్ది దూరం వచ్చాక ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ లోపల నుంచి మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఒక 100 మీటర్స్ ఉంటుంది కావచ్చు అంతే. నియర్ బై వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే. ఫైనలీ వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. 2 సార్లు 3 సార్లు వాటర్ క్రాసింగ్ చేసాం అటు ఇటు. డేంజరస్ ఉంది, కొద్దిగా అటు ఇటు మిస్ అయినా కింద పడ్డాం. క్యాచ్ అమ్మదు. సో ఇది వాటర్ ఫాల్, అండ్ బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇది. ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నారు ఎవరో. సో ఒకటే దగ్గర చెప్పాను కదా 2 వాటర్ ఫాల్స్, దూలాపూర్ వాటర్ ఫాల్స్. ఇది మామూలుగా బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే వాటర్ అంతా బ్లూయిష్గా ఉంటాయి కాబట్టి. సో ఇదొకటి, అండ్ పక్కనే ఇదొక వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇంకా. సో 2 వాటర్ ఫాల్స్ ఒకటే ప్లేస్లో. భలే ఉంది కదా చూడడానికి. చాలా కష్టపడ్డాం, చాలా అడ్వెంచర్స్ చేశాక వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయినాం మనం. సో వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. సో ఈ వండర్ఫుల్ వాటర్ క్రాసింగ్లో ఒక 4-5 చేయాలి మనం. మళ్ళీ అయితే ఒక అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉన్నాం. సేమ్ వచ్చిన రూట్లోనే. యాక్చువల్గా అట్లా ఇట్లా వెళ్ళొచ్చాడు కానీ అదంతా బురద ఉంది, బండి అటు ఘోరంగా ఇరికేటట్టు ఉంది. అందుకే మళ్ళీ ఇటే తీసుకొచ్చినాం. దేవుని మీదనే భారం వేసి అయితే మళ్ళీ అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం, ఒకవేళ స్టక్ అయితే మాత్రం బిస్కెట్. ఇప్పుడు హెల్ప్ చేయడానికి కూడా మనకు ఎవరు లేరు చుట్టుపక్కల. అమ్మ తోడు, ఘోరం సక్సెస్ అయిపోయినాం. ఎట్లా వచ్చింది? 10 రూపాయలా? రాళ్ళు వేసినాం కాబట్టి వచ్చింది. అవును, అట్లా ఉంటుంది మనతో. మరి దూలాపూర్ వాటర్స్కి ఎక్కువ వచ్చినాం అన్నట్టు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.